Good morning, students. My name is Vanilla Behra, working as a ITCT trainer in APSWRS Girls School, Cheeprapalli, Vijayanagara district. So today we are going to discuss about one more topic from the computational thinking. The topic name was use model of system for task like prediction. Last week already మనం use model of system in iterations చెప్పుకున్నాం. What is a iteration? What is a refinement? What is a validation? So based on that we have done so many examples also. In this week we are going to learn about the prediction. So what is a prediction? A prediction is what someone think will happen. అంటే it is a simple guess అనమాట. అంటే మనం జనరల్గా మన చాలా విషయాలు మనం గెస్ చేస్తూ ఉంటాం. ప్రిడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ it is a simple guess by depending on some values and all. A prediction is a forecast but not only about the weather. Pre means before, అంటే మనం జనరల్గా ఈరోజు వర్షం పడుతుంది లేకపోతే రేపు వర్షం పడుతుంది అని జనరల్ గెస్ చేస్తుంటాం కదా, అలాంటి దాన్ని మనం ప్రిడిక్షన్ అంటాం. అంటే ఫ్యూచర్లో జరగబోయేదాన్ని మనం ముందే ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని ప్రిడిక్షన్ అంటాం. సో ప్రిడిక్షన్ ఈజ్ అ ఫోర్కాస్ట్ బట్ నాట్ ఓన్లీ అబౌట్ ద వెదర్. ప్రీ మీన్స్ బిఫోర్ అండ్ ద డిక్షన్ హ్యాస్ టు డూ విత్ థింకింగ్ అనమాట. అంటే ముందుగానే మనం థింక్ చేసేదాన్ని ప్రిడిక్షన్ అంటాం. ఇట్ బేస్డ్ ఆన్ సమ్ ఫ్యాక్ట్స్ ఆల్సో. సో ఇది అన్నిసార్లు కరెక్ట్ అవుతుందని లేదు. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అంటే జనరల్గా మనం ఫస్ట్ పీరియడ్ ఎవరు వస్తారు, సెకండ్ పీరియడ్ ఎవరు వస్తారని మనం క్లాస్లో అనుకుంటాం కదా. ఇప్పుడు థర్డ్ పీరియడ్ పలానా మేడం వస్తారని అనుకుంటాం కదా. దట్ ఈస్ ఆల్సో విల్ కాల్ ఇట్ యాజ్ అ ప్రిడిక్షన్. అంటే ఎవ్రీడే జరుగుతుంది కాబట్టి మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా గెస్ చేయగలం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హౌ ప్రిడిక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ అ మోడల్ ఆఫ్ సిస్టమ్స్. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రిడిక్షన్, లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నాం ఒక్కసారి డిస్కస్ చేసుకున్నాం. వై? బికాజ్ ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు ద లాస్ట్ వీక్ టాపిక్. So coming to the iteration, we have repeated the process until we'll get the result which is validate for all the given information. This process of repetition is called iteration అన్నాం. అంటే iteration means time of intervals తీసుకొని కంటిన్యూస్గా until we will get the result. ఆ ఇటరేషన్స్, ఆ ప్రాసెస్ జరుగుతున్న దాన్ని మనం ఇటరేషన్ అంటాం. మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం బై చెకింగ్ ఎనీ నెంబర్ ఆర్ సంథింగ్. అంటే కంటిన్యూస్గా ఎవ్రీడే జరిగేదాన్ని ఎవ్రీడే లేస్తాం. డైలీ లైఫ్ మనం ఎవ్రీడే లేస్తాం, బ్రష్ చేస్తాం, హ్యాడ్ సమ్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో. ఇలా మన డైలీ రొటీన్లో మనం చాలా రిపీట్ చేస్తూనే ఉంటాం. ఆల్ ఓవర్ ద లైఫ్ మనం కంప్లీట్గా రిపీట్ చేస్తూ ఉంటాం. సో దీస్ ప్రాసెస్ని మనం ఇటరేషన్ ప్రాసెస్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ మనం ఇటరేషన్ అంటాం. కమింగ్ టు ద వ్యాలిడేషన్, టు చెక్ వెదర్ అవర్ రిజల్ట్ సాటిస్ఫై ద ఇన్ఫర్మేషన్. అంటే మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి మనం జరిగిన ఇటరేషన్ సరిపోయిందా లేదా అని చెక్ చేయడాన్ని మనం వ్యాలిడేషన్ అంటాం. కమింగ్ టు ద రిఫైన్మెంట్ అంటే ఏంటంటే విత్ ఎవ్రీ న్యూ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ మోడిఫైడ్ ద రిజల్ట్. అంటే మనం ఎవ్రీ న్యూ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ వచ్చిన రిజల్ట్ మనం మోడిఫై చేసామా లేదా అన్నదాన్ని మనం రిఫైన్మెంట్ అంటాం. అంటే లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదా, హాలిడేస్లో అయితే డైలీ అయితే 1 hour ఆడుకుంటాం, హాలిడేస్లో అయితే 2 hours ఆడుకుంటాం, సమ్మర్ హాలిడేస్లో అయితే 3 hours ఆడుకుంటాం. అలా మనం రిఫైన్మెంట్ అంటే ఇట్ ఈస్ విత్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు మోడిఫై ద రిజల్ట్స్ ఆఫ్ ది సచ్ థింగ్స్ అనమాట. సో అగైన్ ఇటరేషన్లో మనం 2 types అని చెప్పుకున్నాం, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. ఫైనైట్ అంటే ఇట్ ఈస్ అ లిమిట్ ఆఫ్ రిజల్ట్. అంటే మనం సర్టైన్ వరకు మనం తీసుకుంటే దాన్ని ఫైనైట్ అంట. ఇన్ఫైనైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైన్లో బీట్స్ తీసుకుంటే కంటిన్యూస్గా అవి ఎక్కడ ఎండ్ అవ్వవు అనమాట. దాన్ని మనం ఇన్ఫైనైట్ ఇటరేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఏది స్టార్టింగ్ ఏది ఎండింగో తెలియదు ఇన్ఫైనైట్లో. ఫైనైట్లో ఏంటంటే ఏదో ఒక సమ్ పాయింట్ 1 నుంచి 10 వరకు తీసుకున్నాం అనుకోండి కౌంట్. సో దాన్ని ఫైనైట్ ఇటరేషన్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం ఫైనైట్ ఇటరేషన్కి, ఇన్ఫైనైట్ ఇటరేషన్స్కి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం, హౌ వీ కెన్ ఫైండ్ ద 56 నెంబర్ అనేది ఇచ్చిన టేబుల్ ఆఫ్ కంటెంట్లో హౌ వీ కెన్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ నెంబర్. ఏసీ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. జనరల్గా మనం రూమ్ టెంపరేచర్ ఒక 27 ఉంటే మనకు 24 కావాలంటే
ఎలా 24 నుంచి ఎవ్రీ టైం మనకి ఇటరేషన్ తీసుకొని 24, 25, 26, 27 ఆటోమేటిక్గా ఎయిర్ కండిషనర్ ఎలా అది ఇంక్రీజ్ చేసుకుంటుంది, ఫ్యాన్ మోడ్లోకి కూలింగ్ మోడ్లోకి ఎలా వెళ్తుందని లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. మీకు అర్థం అవ్వకపోతే ఇంకోసారి వీడియో మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రిడిక్షన్. ఇట్ ఈస్ మేకింగ్ ఏ ప్రిడిక్షన్ ఈజ్ వెన్ we use clues in the story to make a guess about what will happen next. అంటే జనరల్గా మనం ఏదైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు ఏంటో నెక్స్ట్ ఇలా జరుగుతుంది లేకపోతే ఇలా అవుతుంది అని మనం గెస్ చేస్తూ ఉంటాం బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ రిజల్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ స్టోరీ అనమాట. సో దట్ ఈస్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ప్రొటెక్షన్. జనరల్గా మనం అది నార్మల్గా గెస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే నేను ఒక చాక్లెట్ ఇచ్చాను అనుకోండి. ఓకే ఒక 10 days తర్వాత మీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉంటాయంటే దట్ ఈస్ అ ఫ్యూచర్ కిస్. ఆఫ్టర్ 10 days అన్నది ఏమవుతుందో తెలియదు, బట్ వీఆర్ గెస్సింగ్ ఆఫ్టర్ 10 days 10 into 1 is equal to 10. సో ఆఫ్టర్ 10 days వీఆర్ హ్యావింగ్ 10 chocolates in our hands అని మనం ఈజీగా గెస్ చేస్తాం కదా. సో దట్ ఈస్ ఆల్సో ఏ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్ అనమాట. అదే డైలీ ఒక 2 chocolates అన్నాను అనుకోండి, 10 into 2 ఎంత అవుతుంది, 20 chocolates అవుతుంది. అంటే we simply calculated this 10 days into 2 chocolates is equal to 20 chocolates. After 10 days మన దగ్గర 20 chocolates ఉంటాయని మనం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ద క్లూస్ అనమాట. క్లూస్ ఆర్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో హియర్ ఇస్ సమ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5. సో వాట్ విల్ బి ద కమింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? సో ఆబ్వియస్గా మనకి రిజల్ట్ ఏంటి అక్కడ ఆన్సర్ అనేది తెలుసు, ఎందుకంటే వీఆర్ డన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ ఇన్ సిటీ క్లాసెస్లో మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చేస్తాం. కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇలాంటి మిస్సింగ్ నెంబర్స్, మిస్సింగ్ లెటర్స్ మనం చాలా చేసాం. సో ఇక్కడ 1, 2, 3, 4, 5 వాట్ విల్ కమింగ్ ఇన్ ఆఫ్టర్ 5 అంటే మనం ఈజీగా చెప్పేయచ్చు దట్ ఈస్ అ 6. ఎందుకంటే అక్కడ ఇచ్చిన క్లూ ఏంటి, ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ న్యూమరికల్ నెంబర్స్ that is from 1 to 3, 4, 5. So it is the answer was a 6. So coming to the second question, 0, 2, 4, 6, 8, 10. So clear ga manaku telusundi adi chodagane zeros nunchi start ayi 2, 4, 6, 8, 10 ante that is a even numbers aiti kada, antena clear ga kanipistundi kada manaki. So 0, 2, 4, 6, 8, 10 what will come in after 10 tarvata manaki em vastundi, 12 వస్తుంది ఆబ్వియస్గా, ఎందుకంటే అది ఈవెన్ నెంబర్స్ కాబట్టి. సో బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ రిజల్ట్ ఇక్కడ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం గెస్ చేస్తున్నాం, 12 వస్తుందని గెస్ చేస్తాం. దిస్ ఈస్ ఆల్సో ఏ ప్రిడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ విల్ కమ్ ఇన్ అ నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద గివెన్ క్లూస్. ఓకే, సో ఇన్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. 36, 34, 30, 28, 24 అంటే ఇక్కడ ఏమవుతుంది, 36కి 34కి డిఫరెన్స్ ఎంత, 2 ఉంది. 34కి 30కి డిఫరెన్స్ ఎంత, 4 ఉంది. మళ్ళీ 30కి 28కి డిఫరెన్స్ ఎంత, 2. అగైన్ 28కి 24కి 4 అంటే 2, 4, 2, 4 డిఫరెన్స్ ఎలా ఉంది, 2, 4, 2, 4. 4 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, 2 వస్తుంది. అంటే 24 - 2 ఎంత, 22. ద రిజల్ట్ ఆఫ్ ది నెక్స్ట్ నెంబర్ ఈస్ 22. వాట్ నెంబర్ షుడ్ బికమ్ నెక్స్ట్ అంటే మనం ఈజీగా చెప్పేయచ్చు 22 బై బేస్డ్ ఆన్ ద గివెన్ సిరీస్ ఆఫ్ నెంబర్స్. ఇచ్చిన నెంబర్స్ బట్టి మనం డీకోడ్ చేసుకున్నాం. ఎలా చేసుకున్నామంటే ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, 2 తర్వాత 4 వస్తుంది, మళ్ళీ 4 తర్వాత మళ్ళీ 2 కాబట్టి 24 - 2 is equal to 22. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ద లెటర్స్. ఇక్కడ లెటర్స్ చూడండి, FAG, GAF. ఇక్కడ చూడగానే మనకి ఏదైనా ఒక ప్యాటర్న్ లాగా అనిపిస్తుందా? ఎఫ్ తర్వాత జనరల్గా మనకి ఆల్ఫాబెట్స్లో FGHI కదా, FG దాని మళ్ళీ మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు GF, మధ్యలో ఏ అనేది కామన్ అన్నిటికీ. సో నెక్స్ట్ లెటర్ కంపల్సరీ మనకి ఏం రావాలి, ఏనే రావాలి. సో FGGF, FGHI, JK. సో JK అన్నది కామన్ అనమాట, JAK అనేది నెక్స్ట్. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది, KAJ అన్నది నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ లైక్ ఏ ప్రిడిక్షన్. అంటే బేస్డ్ ఆన్ ద
ప్రీవియస్ రిజల్ట్స్ బట్టి మనం నెక్స్ట్ ఏం వస్తుందో గెస్ చేయడం మనం ప్రిడిక్షన్ అంటాం. సో వై నీడ్ ఏ ప్రిడిక్షన్, ఎందుకు మనకి ప్రిడిక్షన్ అవసరమా అంటే, సో కంపల్సరీ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వర్షం డార్క్గా ఉంది, వెదర్ డార్క్గా ఉంది, వర్షం పడుతుందని మనం గెస్ చేస్తాం. అయినా మనం అంబ్రెల్లానో లేకపోతే షూ ఏదో తీసుకెళ్ళడం మర్చిపోయాం అనుకుని ఏమవుతుంది, వర్షంలో మనం తడిచిపోతాం. అంటే మనకు జరుగుతుందని తెలిసి కూడా చేయకపోతే ఏమవుతుందంటే మనమే రిస్క్ ఫేస్ చేస్తాం. సో డెసిషన్ మేకింగ్, వీఆర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఫార్వర్డ్, ట్రయింగ్ టు డిసైడ్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు అచీవ్ అవర్ గోల్స్ అండ్ అవాయిడ్ పొటెన్షియల్ డిస్కంఫర్ట్స్. ఇఫ్ వీ కెన్ ప్రిడిక్ట్ యాక్యురేట్లీ దెన్ వీ విల్ మేక్ ఎ గుడ్ డెసిషన్. అంటే మనం అది జరుగుతుందని తెలిసినప్పుడు, మనం గెస్ చేసినప్పుడు మనం అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బై ఏ క్లాత్స్ అనుకుందాం, షాప్కి వెళ్ళాం, మనం అక్కడ క్లాత్ చూస్తాం, ఆ కలర్ చూసి మనం అది పోతుంది గెస్ చేసాం అనుకోండి, వీ నీడ్ టు బై దట్ వన్, నో కదా, లేదు కదా, మనం ఏం చేస్తాం, సింపుల్గా దాన్ని అవాయిడ్ చేసి బెస్ట్ మంచిగా ఉన్నది మనం తీసుకుంటాం. లేదు అక్కడ ఏదైనా చిరిగిపోతుంది అని అనుకున్నాం అనుకోండి, ఆ క్లాత్ అలా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ముందే అది ప్రిడిక్ట్ చేస్తాం, ఏంటి అది ఒక 1 or 2 వాషెస్ తర్వాత అది చిరిగిపోతుంది అని గెస్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ ద పర్టిక్యులర్ థింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద క్లాత్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం గెస్ చేసి మనం ఏం చేస్తాం, బెస్ట్ మనకి మంచిగా ఉన్నదాన్ని మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్, మనం సింపుల్గా మార్కెట్ వెళ్ళి మనం పిక్ చేస్తాం, ర్యాండమ్గా పిక్ చేస్తాం. ఏం పిక్ చేస్తాం, బెస్ట్గా ఉన్నది పిక్ చేస్తాం. ఎందుకు బెస్ట్గా ఉన్నది పిక్ చేస్తాం, కొంచెం బాగాలే ఉన్నాయి అనుకోండి, 1 or 2 days తర్వాత పాడవుతాయని మనం ముందే ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి మనం బెస్ట్గా ఉన్నది ప్రిడిక్ట్ చేస్తాం. సో దీనివల్ల మనం ప్రిడిక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీ నీడ్ టు చూస్ ఎ బెస్ట్ వన్ ఆర్ గుడ్ డెసిషన్స్ మనం తీసుకోగలుగుతాం అన్నమాట. దానివల్ల మనం వచ్చే డిస్కంఫర్ట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ప్రిడిక్షన్. ఓకే, సో ఇది అన్నిసార్లు కరెక్ట్ అవుతుందని లేదు, సమ్ టైమ్స్ ఇది కరెక్ట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ఇది రాంగ్ కూడా అవ్వచ్చు. సో ఇది మనం చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్, ప్రిడిక్షన్ కెన్ యూ క్లూ ఫ్రమ్ ద టెక్స్ట్ టు మేక్ ఏ గుడ్. అంటే వర్షం పడుతుందని తెలిసి కూడా మనం అంబ్రెల్లా తీసుకెళ్ళలేదు అనుకోండి, మనం ఏమవుతామంటే తడిచిపోతాం. సో ప్రిడిక్షన్ అనేది ఇట్ సపోజ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో హౌ డూ యూ నో విచ్ సీజన్ కమ్స్ ఆఫ్టర్ వింటర్. సో ఇది మనకి జనరల్గా తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, సమ్మర్ తర్వాత రైన్స్ వస్తే రైనీ సీజన్ వస్తుంది, రైనీ సీజన్ తర్వాత వింటర్, వింటర్ తర్వాత మళ్ళీ అగైన్ సమ్మర్. ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో హౌ డూ యూ నో విచ్ సీజన్ కమ్స్ ఆఫ్టర్ వింటర్. వింటర్ తర్వాత మళ్ళీ మనకి ఎలా తెలుస్తుంది, వింటర్ తర్వాత మళ్ళీ సమ్మర్ వస్తుందంటే అది సైక్లిక్ ప్రాసెస్ అనమాట, సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి. సో వింటర్ తర్వాత అగైన్ మళ్ళీ సమ్మర్ వస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయగల, అది జనరల్గా మనది లైఫ్ లాంగ్ అది జరుగుతూనే ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇన్ఫైనైట్ ఇటరేషన్స్ అని. సో దాట్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో ఇక్కడ హౌ ఇట్ ఈస్ ఇటరేషన్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రిడిక్షన్ అంటే, ఇటరేషన్స్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రిడిక్షన్ అనేది ఏంటంటే ఫ్యూచర్ గెస్ ఆర్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అనేది మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇటరేషన్స్ అనేది ఏంటంటే, సమ్మర్ తర్వాత రైన్స్ వస్తాయి, రైనీ సీజన్ తర్వాత వింటర్ తర్వాత మళ్ళీ సమ్మర్ వస్తుంది, మనకి తెలుసు. దట్ ఈస్ అ కంటిన్యూస్ ఇటరేషన్. సో ఎవ్రీ 4 months అనేది ఇది. సో 12 monthsలో ఉంటే ఒక 4 months సమ్మర్, ఒక 4 months రైనీ సీజన్, ఒక 4 months వింటర్ అనుకుందాం. సో 4 months వింటర్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, సమ్మర్ అనేది మనకి వస్తుంది. సో ఇది ఇటరేషన్. 4 months అనేది ఇటరేషన్లో మనకి ఎవ్రీ స్టెప్ అనమాట. సో ప్రిడిక్షన్ అనేది ఇక్కడ ఎలా వస్తుంది, వింటర్ తర్వాత సమ్మర్ అనేది కంపల్సరీ వస్తుందని ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ ద ఇటరేషన్ ప్రాసెస్ కదా, అంతే కదా. సో 4 months ఆఫ్టర్ 4 months ఏమవుతుంది, సమ్మర్ అనేది మళ్ళీ మనకి వస్తుంది. వై, బికాజ్ అక్కడ ఇటరేషన్ వాల్యూ అనేది 4 కాబట్టి 4 months తర్వాత మళ్ళీ సమ్మర్ వస్తుందని మనం ప్రెడిక్ట్ చేస్తాం. ఆఫ్టర్ సమ్మర్ మళ్ళీ మనకి 4 months తర్వాత ఏమొస్తుంది అంటే రైనీ సీజన్, ఆబ్వియస్గా రైనీ సీజన్ వస్తుంది. బేస్డ్ ఆన్ ద ఇటరేషన్ ఆఫ్ ది ఇటరేషన్ వాల్యూస్ వీ కెన్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. సో హియర్ ఈస్ అ వన్ మోర్ ఎగ్జాంపుల్ హౌ ఇటరేషన్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రిడిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సాటర్డే 8 o'clock మనకి పోగో ఛానల్ వస్తుంది, పోగో సీరియల్ సంథింగ్ ఏదో వస్తుంది అనుకుంది. లేదా డిజ్నీ ఛానల్లో మనకి డోరామాన్ సీరియల్ 4:30కి వస్తుంది, ఎవ్రీడే 4:30కి వస్తుంది. లేదా కార్టూన్లో బెంటన్ వస్తుంది, ఎవ్రీడే 5 o'clock వస్తుంది అనుకుందాం. సో మీరు అది ఎవ్రీడే మీరు చూస్తూ ఉంటారు, ఎవ్రీడే 4:30కి డిజ్నీలో డోరామాన్ చూస్తూ ఉంటారు. సో మీ ఫ్రెండ్స్కి అది తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్లో మీ ఫ్రెండ్స్ ఎవరో చూడడానికి వచ్చారు, 4:30కి వస్తుందని తెలియదు, 4 o'clock ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నారు.
మీరు ప్రిడిక్ట్ చేస్తారు. ఇప్పుడు చూడు డోరోమాన్ వస్తుంది చూడు 4:30కి అని. సో హౌ డూ నో దట్? ఆల్రెడీ వీ నో ద ఇన్ఫర్మేషన్. సో దాట్స్ వై మీరు ముందు ప్రిడిక్ట్ చేశారు ఏమని 4:30కి డోరోమాన్ వస్తుందా మనం గెస్ చేయగలం బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ రిజల్ట్స్. సో ఇదేంటంటే మనకి అన్నోన్ పర్సన్స్ దగ్గర లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలియని దగ్గర మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇందాక మనం చెప్పాం కదా చాక్లెట్ ఎగ్జాంపుల్, ఎవ్రీడే నీకు 2 చాక్లెట్స్ ఇస్తే 10 days తర్వాత ఏమవుతుంది అంటే సింప్లీ క్యాలిక్యులేట్ ద ఫార్ములా 10 × 2 = 20. సో అలాగే మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చాలా చేసి ఇప్పుడు సపోజ్ నేను 1 to 100 నెంబర్స్ మొత్తం టోటల్ కౌంట్ అంటే ఎంత అంటే మనం ఏం చేస్తాం 1 + 2 + 3 + 4 + 5 + so on until 100 మనం వేస్తామా? లేదు కదా. సింప్లీ we will use the formula n × n + 1/2 అని సింపుల్గా మనం ఏం చేస్తాము వేసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్స్ మనం వేసుకొని క్యాలిక్యులేట్ చేసి మన ఆన్సర్ చెప్పేస్తాం. సో యాక్చువల్గా మనం ఏం చేయాలి ప్రొసీజర్ 1 + 2 + 3 + 4 + so on until 100 చేయాలి. కానీ సింపుల్గా మనం ఏం చేస్తాం ఫార్ములా వేసి రిజల్ట్స్ మనకి ముందుగానే చెప్పేస్తాం. సో ప్రిడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ద క్లూస్ మనం సింపుల్గా ముందుగానే మనం అడ్వాన్స్గా మనం ఆన్సర్ చెప్పేదాన్ని మనం ప్రిడిక్షన్. సో ఇటరేషన్ ఎలా దీనికి రిలేటెడ్ అంటే సపోజ్ ఇందాక మనం ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం కదా. ఈవెన్ నెంబర్స్లో 1 + 0 2 4 6 8 10 ఇక్కడ ఇటరేషన్ ఎలా అవుతుంది ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా అంటిల్ మనకి ఎండింగ్ నెంబర్ ఇవ్వలేదు ఎక్కడి వరకు అన్నది. సపోజ్ ఇన్ఫినిటీ నెంబర్ ఇచ్చారనుకోండి ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. 10 తర్వాత 12 14 16 18 20 సో ఆన్ అలా ఈవెన్ నెంబర్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఇటరేషన్. ఇక్కడ ఇటరేషన్ అనేది ఏమవుతుంది +2 అన్నది కామన్. ఓకే. సో ఈ ఇటరేషన్ వల్ల మనం ఏం ప్రిడిక్ట్ చేసాము నెక్స్ట్ నెంబర్ ఏంటి అనేది ప్రిడిక్ట్ చేసాం 12 వస్తుంది. 12 తర్వాత ఏమొస్తుంది అంటే ఏం చేస్తాం 14 వస్తుంది. బికాస్ వి సింప్లీ యాడ్ ద 2 బట్ ఇట్ ఈస్ అ ఇటరేషన్ ప్రాసెస్ కాబట్టి. సో దిస్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మోడల్ ఆఫ్ సిస్టమ్స్ టాస్క్ లైక్ ఏ ప్రిడిక్షన్. ఇలాంటి టాస్క్ మనం డైలీ లైఫ్లో చాలా ఉంటాయి, మనం చాలా చేస్తూనే ఉంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద మోడల్ ఆఫ్ సిస్టమ్ ఫర్ టాస్క్ లైక్ ఏ ప్రిడిక్షన్. సో అర్థమైతే ఓకే, లేదంటే ఇంకోసారి రిపీట్ చేసి చూడండి. అండ్ ప్రీవియస్ క్లాస్ ఈ క్లాస్ కలిపి చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. థ్యాంక్ యూ సో మచ్.